ప్రజలను రక్షించినప్పుడు అధికారులు ఎందుకు మీకు జీతాలు ఎందుకు ఇవ్వాలా? ఆడ కొట్టాలు వేసేసి ఇది మాదే ఇది నిరూపించుకో. సాక్షాత్తు రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు, పోవడానికి కూడా భయపడుతున్నారు. అంటే మీరు చేసే పనికి వీళ్ళు కొట్లాడాలనా? వాళ్ళతో ఫైట్ చేయాల్సి వస్తుంది, ఇంకా కొట్టుకోవాల్సి వస్తుంది, మనుషులు దింపాల్సి వస్తుంది. చట్టాన్ని కాళ్ళల్లోకి తీసుకున్నారు వాళ్ళు. కాళ్ళతో తన్నా కూడా రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తున్నట్టు, రక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నట్టు? పోలీసు వాళ్ళు ముందర ఇట్లా చేతులు వెనక్కేసుకొని ఏం చేస్తావు నువ్వు? అనంతపురంలో భూ కబ్జాలు ఎక్కువైపోయినాయని ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. మీడియా కోడై కూస్తోంది. అయినప్పటికీ కూడా అధికారులలో చలనం లేదు అని చెప్పాలి. ఎందుకంటే మొన్న లెక్చరర్స్ కాలనీలో ఒక పెద్ద ఎత్తున బెటాలియన్ తీసుకొచ్చి వీళ్ళందరూ పోలీస్ బృందాలు వచ్చి, మహిళా పోలీసులు సైతం వచ్చి కొట్టాలు తీసేశారా? అది కూడా ఒక్కరిది 11 సెంట్లో 18 సెంట్లో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ ఆ రోజు హైడ్రామా నడిచింది. పట్టా ల్యాండ్లోనే వేశారు, ఇది ప్రభుత్వ భూమి కాదు అని సాక్షాత్తు ఆర్డీఓ గారే చెప్పారు. పలానా సర్వే నెంబరు ప్రభుత్వ భూమి, పలానా సర్వే నెంబరు ప్రైవేట్ ల్యాండు, వాళ్ళకి అన్ని రికార్డ్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇలా వేయడం కరెక్ట్ కాదు. ప్రైవేట్ ల్యాండ్లోనే కాదు, ప్రభుత్వ భూముల్లో కూడా కొట్టాలు వేయడం, ఆక్యుపై చేసుకోవడం, దాంట్లో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కట్టడం, ఇవన్నీ కూడా నేరం, ఇవన్నీ కూడా తొలగిస్తాం అని చెప్పారు. మరి మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఆర్డీఓ గారిని కావచ్చు, ఎంఆర్ఓ గారిని కావచ్చు, వీళ్ళని అడిగితే పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఈరోజు పోలీసు వాళ్ళు లేరు, ఈరోజు డ్యూటీలకు పోయినారంట, బలగం లేదు అని రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు. ఈరోజు సాక్షాత్తు అదే విషయం మీడియా ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టింటే ఆ ప్రెస్ మీట్లో లేవనెత్తినారు. సార్, అనంతపురంలో ఈ విధంగా ల్యాండ్ కబ్జాలు అవుతున్నాయి, ప్రైవేటు స్థలాలు కాస్త ఆక్యుపై చేస్తున్నారు, ఎవరెవరో కొట్టాలు వేస్తున్నారు, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ సిబ్బంది చూస్తే పోలీసు బలగాలు లేవు, పోలీసులు స్పందించలేదు అంటున్నారు. అంటే అరగంట చెప్పమని నాకు, నేను పంపిస్తానని ఎస్పీ గారు స్పందించారు. మరి దీనిపైన ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది ఏం చెప్తారు, ఆర్డీఓ గారు ఏం చెప్తారు? మరి ఎవరి మీద చెప్తున్నారు అనేది ఇప్పుడు సాక్షాత్తు తెలిసిపోయింది. అంటే పోలీసులు వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాం, మాకు అరగంట టైం ఇచ్చేసాలు, మా బెటాలియన్ అన్నంత దింపుతాం, మేము రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము, ఏమంటే సివిల్ డిస్ప్యూట్లోకి మేము వస్తే మాకు సమస్యలు వస్తాయి అని ఎస్పీ గారు చెప్పారు. మరి ఇప్పుడు ఆర్డీఓ గారు ఏం చేస్తారో చూడాలి. మరి దీనిపైన ఆర్డీఓ గారు ఏం మాట్లాడినారో చూసి ఆ తర్వాత మళ్ళీ వీడియోలోకి వద్దాం. ఇక్కడ ఈ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నేను మన జస్ట్ ఫోటో తీశాను, నేనే తీసేకెళ్తే ఇక్కడ వీళ్ళు వస్తున్నారు కదా, వీళ్ళతో పాటు ఇంకొక 10-15 మంది లేడీస్ వచ్చారు. వచ్చి చుట్టూ ఎవరువయ్యా నువ్వు, మమ్మల్ని మాకు తెలియకుండా ఫోటో ఎట్లా తీస్తావు నువ్వు అంటే, వీళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఫోటోలు తీయాలంట, వీళ్ళ ఫోటోలు తీయడానికి కూడా అనుమతి ఉండాలంట. కాదమ్మా, ఈ స్థలము ఖాళీ స్థలము, ఈ పెద్ద అయిందంట పాపము, ఈయన ఏదో కష్టపడి కొనుక్కున్నాడు ఆ రిటైర్డ్ అయిన డబ్బులతో అంటే, అయినా సార్ మమ్మల్ని అడిగి తీయాలి నువ్వు ఫోటో. చుట్టూ చేరి ఇట్లా పొడుస్తున్నారు నన్ను, పక్షులకి నా పొడుస్తే చూడట్లా. నేను అన్నాను ఒకే మాట, అమ్మా మీరందరూ అలా కొంచెం దూరం వెళ్ళి రాళ్ళు తీసుకొని రాళ్ళతో వేసేసేయండి ఒకసారి నా మీద, చచ్చిపోతాయి ఇన్నే, మీరు ఇట్లా భయపడిస్తే నేను భయపడను అని దాదాపు 20 మంది చుట్టుకున్నారు నన్ను. గట్టిగా అరుస్తుంటే అసలు వాళ్ళు ఎంగిలి కూడా నింద పడుతున్నా కూడా నేను ఏం చేయాలి పరిస్థితి? అమ్మ, నేను జర్నలిస్ట్ని తల్లి, నేను రావచ్చు ఫోటోలు తీసుకునేకి, ఇదేమన్నా నిషేధిత ప్రాంతం కాదు, అయినా సరే నువ్వు దిగకూడదు అంటే, ఈయన పాపం ఎప్పుడు పోయినా కూడా పెద్ద ఆయన పోయినప్పుడు అట్లా వచ్చి కాకులు గద్దలు చుట్టుకుంటారంట. దాదాపు ఈయనకు హార్ట్ పేషెంట్, ఇంటికి వెళ్ళి దాదాపు 2 అవర్స్ ఆ గుండెదాడ తగ్గదంట, డబ్ 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 అని. అంటే సార్ అడిగి వద్దు సార్, అడిగి పోతే భయపడతారు సార్ అంటే, ఏం చేస్తారా, కొట్టి చంపేస్తారా? నేను అన్నానమ్మా, కొట్టి చంపేయండి నన్ను, లేకపోతే గమ్మని ఉండండి, ఏం మీకు భయపడాలనా? అందరిని ముందర పెట్టేసి లేడీస్ని ముందర పెట్టి ఇవన్నీ చూడండి, ఇదంతా ప్రైవేట్ ల్యాండ్, ఇది కూడా ప్రైవేట్ ల్యాండే అంట, కానీ వీళ్ళేమో లేదు ప్రైవేట్ ల్యాండ్ కాదని చెప్పేసి కొట్టాలి ఏ విధంగా వేసి. దీనిలో ఫోటోలు తీయడానికి పోయింటే
నా మీదకి వచ్చినారు చూడండి ఆయన, అబ్బబ్బబ్బా అవన్నీ వీడియోలు తీయడానికి నేను ఒకటే వెళ్ళాను, లేదా మా కెమెరామెన్ ఎవరో కెమెరా తీసుకుపోయినా కూడా పగలగొట్టేస్తారు, దాంట్లో నో డౌట్. కెమెరా పగలగొడతారు, జర్నలిస్టులను కొడతారు, పోలీసులను కూడా కొడతారు. ఇది ఎప్పుడో చూడండి 1978లో కొన్న భూమి ఇన్నేళ్ళకు ఎవరికి తెలియకుండా కబ్జా చేయకుండా ఇప్పుడు ఈరోజే వీళ్ళకి పాపం కనపడిందా వీళ్ళకు? ఇది ఎంత మాత్రం కరెక్టు? ఇవన్నీ కూడా పత్రాలన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఆయన భూమిలోకి ఆయన వెళ్ళడానికి ఇంకోటి ఏంటంటే ఇది చూడండి, భూమి కొలతలు సాక్షాత్తు సర్వేయర్ సంతకం పెట్టి దయా నీ భూమి ఉంది, ఇది నీ కొలతలని రాళ్ళు పూడిస్తే అక్కడ సర్వేయరు పోలీసులు పోయిన తక్షణం ఆ రాళ్ళు కొలతలేసిన రాళ్ళు మొత్తం పగలగొట్టేసి మళ్ళీ ఏ ప్లేస్లో అయితే వాళ్ళు చూపించారో అదే ప్లేస్లో వచ్చి అక్రమంగా బండలు దింపేశారు. అయ్యా ఈ బండలు పక్కగా తీసుకోండి అన్నా కూడా తీసుకోవట్లేదు, ఆయన డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నువ్వు డబ్బులు ఇస్తే తీసేస్తాం, లేకపోతే లేదు. నేను పోతే సార్ 4 బండలు ఏమో కలిసి ఉంటాయి, తీసేస్తాం, నీకు తెలుసా ఇది ప్రభుత్వ భూమి అని కొంతమంది అంటున్నారు. సరే, ప్రభుత్వ భూమిలో కూడా వేయకూడదు, ప్రభుత్వ భూమిలో కూడా ఇలా ఆక్యుపై చేసుకోకూడదు అని ఆర్డీఓ గారు చెప్పినప్పుడు మరి చట్టం ఏమైంది సార్? ఏమనంటే స్టేటస్కో ఉంది వీళ్ళకంట. స్టేటస్కో ఎన్ని రోజులు ఉంటుంది సార్? స్టేటస్కో కంటే మీరు ఫైట్ చేయరా? ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే అలాగే చూస్తూ ఉంటారా? చూడండి ఆర్డీఓ గారు ఏం చెప్పారు అనేది ఒకసారి విందాం. మాకు గత 15 రోజుల నుంచి వస్తున్న అర్జీలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 89 సర్వే నంబరు 90, 91, 91-2, 92-2, 95 సర్వే నెంబర్, ఇవన్నీ కూడా యాజ్ పర్ డైగ్లాట్ పట్టా ల్యాండ్స్. అసిస్టెన్స్గా డైగ్లాట్ ప్రకారం పట్టా ల్యాండ్లో గుడిసెలేయడం అనేది చట్టవిరుద్ధం. చూడు, ఇవన్నీ పట్టా ల్యాండ్ అంట. పట్టా ల్యాండ్లో వేయడం, డైక్లాట్లు ఉన్నాయంట, అన్నీ ఉన్నాయి. పట్టా ల్యాండ్లో కొట్టాలేయడం నేరము. ఓకే, అక్కడి వరకు బాగుంది. తర్వాత ఏం చెప్పారు చూడండి సార్. ఈవెన్ వంకపరంబోకు గవర్నమెంట్ ల్యాండ్ అయినా కానీ మీరు ఆక్రమణ చేసుకొని మాకు గుడిసెలేసి మాకు అక్కడే ఇల్లు కావాలని విత్తన బాధ చేయడం కరెక్ట్ కాదు. ఈవెన్ గవర్నమెంట్ ల్యాండ్ వంకపోరంబోకులో కూడా కొట్టాలు వేసి మాకు ఇక్కడే కావాలా, ఇక్కడే పట్టాలు ఇవ్వండి అనడం కూడా కరెక్ట్ కాదు. ఇది కూడా నేరమే అంటున్నారు. మరి నేరమే అయినప్పుడు తీసేయాల్సిన బాధ్యత ఎవరిది సార్? మరి ఎందుకు తాత్సారం చేస్తున్నారు సార్? దీని పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టిన తర్వాత చేతులు ఎత్తేస్తారు, పర్మనెంట్ కట్టేసినారు ఇప్పుడు మేమేం చేయలేము అని. అంటే ఆక్యుపై చేసినప్పుడు చూస్తూ ఊరుకుంటారు, బిల్డింగ్లు కట్టినప్పుడు చూస్తూ ఊరుకుంటారు, కొట్టేయడానికి మాత్రం అప్పుడు ఇబ్బంది, మళ్ళీ చట్టం అడ్డం వస్తుంది. మరి ఆపాల్సిన వాళ్ళు చూస్తూ ఊరికే ఉంటారు. దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది తెలియాలి. మరి ఇంకా ఎస్పీ గారు ఏం చెప్పారనేది ఒకసారి చూద్దాం. మా రిపోర్టర్ మా సార్ సీనియర్ జర్నలిస్ట్ అడిగారు ఒక ఆయన, సార్ నగరంలో పట్టా ల్యాండ్లో పోయి దౌర్జన్యం చేసి గుడిసెలేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, దీనిపైన మీరు ఏం చెప్తారు అని అడిగిన దానికి ఆల్రెడీ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ మనం ఆల్రెడీ మొన్న పోలీస్ సపోర్ట్తోనే క్లియర్ చేయడం జరిగింది. ఒక ల్యాండ్ ఒక అమ్మాయికి సంబంధించి మనం కూడా 39 టీవీలో ఆ వీడియో కూడా ప్రసారం చేసాం. ఆ అమ్మాయిది మాత్రమే తీసేసామని చెప్తున్నారు. మరి మిగతా దానిలోకి ఎందుకు గ్రహణం వచ్చిందనేది చూద్దాం ఒకసారి. ఇంకొక పీస్ ఆఫ్ ల్యాండ్ గురించి కూడా వాళ్ళు రిటర్న్ రిక్వజిషన్ ఇచ్చినప్పుడు మనము చేయడం జరుగుతుంది. బట్ రిటర్న్ రిక్వజిషన్ ఇవ్వకుండా ఓరల్గా అడిగినప్పుడు మనము బాధ్యులు అవుతాం. సో రేపు పొద్దునే కోర్ట్ ఆఫ్ లాలో ఇష్యూ రైజ్ అయినప్పుడు పోలీసు వాళ్ళు సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు అవుతున్నారు అని ఒక ఇష్యూ వస్తే, రిట్ పిటిషన్ ఫైల్ అయితే అప్పుడు మనము ఏ బేసిస్ మీద ఎంటర్ అయ్యామని మనం చూడాల్సి వస్తుంది. సో రెవెన్యూ పీపుల్ ఆర్ ద రైట్ఫుల్ అథారిటీ. ఎస్, మరి ఆర్డీఓ గారు ఏం చేస్తున్నట్టు? ఆర్డీఓ గారు ఎందుకు ఇక్కడ గుడిసెలు వేశారు? ఈ సర్వే నెంబర్లు ఇవి ప్రైవేట్ ల్యాండ్లు, ఇవి గవర్నమెంట్ ల్యాండ్లు, మేము అన్ని కొట్టేయడానికి మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఒక లెటర్ పెట్టుకోవచ్చు కదా ఎస్పీ గారికి. ఎస్పీ గారికి పెట్టినామని చెప్తున్నారు. ఎస్పీ గారు మాత్రం సాక్షాత్ మీడియా సాక్షిగా చెప్పారు కదా, వాళ్ళు చేయకోకుండా, వాళ్ళు మాకు రిక్విజేషన్ లెటర్ పెట్టుకోకుండా మేము వచ్చే ప్రసక్తి లేదు, రేపొద్దున సివిల్ మ్యాటర్లో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని మా మీద వస్తారు మీరే అని చెప్తున్నారు. వాళ్ళ ప్రాపర్టీయా కాదా వేరే వాళ్ళ కానీ వాళ్ళు వెరిఫై చేసి మాకు రిటర్న్గా రిక్వజిషన్ ఇచ్చినప్పుడు 100% ఫుల్ కోఆపరేషన్ ఉంది, మనం చేస్తున్నాము. అది చేయించాము కూడా. రీసెంట్గా లాస్ట్ వీక్ రెండు క్లియర్ చేయడం కూడా జరిగింది. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ డిఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ సెల్ఫ్ ప్రెజెన్స్ ఆయనే అక్కడ ఉండి అది చేయించడం జరిగింది. అవును.
రైట్ఫుల్గా కరెక్ట్గా ఆన్ పేపర్ ఉంటే మాకు ఒక చిన్న లెటర్ ఇవ్వడంలో తప్పే లేదు. ఎంత టైం పడుతుంది? హార్డ్లీ 5 minutes, 10 నిమిషాల్లో నేను పంపిస్తాను. చూడండి, రెవెన్యూ సిబ్బంది లెటర్ ఇచ్చి ఇది ప్రైవేట్ ల్యాండ్ కబ్జా చేశారు, దీనిపైన మాకు ప్రొటెక్షన్ కావాలి, మేము పీకేస్తున్నామని చెప్తే విత్ ఇన్ 5 minutesలో మేము పంపిస్తామని ఎస్పీ గారు చెప్తున్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది ఎందుకు దీనిపైన వెనకడుగు వేస్తున్నారు, దీని వెనక ఏంటి కారణాలు అనే దాని గురించి కూడా విశ్లేషణ చేద్దాం. ఇంకా ఎస్పీ గారు ఏం చెప్పారో ఒకసారి చూడండి. అట్లాంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే మన దృష్టికి వస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అవును, ఇచ్చారు. ఎనీ టైం ఇప్పుడు 5 నిమిషాలు పంపించమని చెప్పండి, అరగంటలో మన వాళ్ళు ఉంటారు అక్కడ. ఇంకొకసారి వినిపిస్తారు చూడండి. రెవెన్యూ సిబ్బందిదా పోలీసులదా తప్పు అనేది మీరే డిసైడ్ చేయండి. అవును, ఇచ్చారు. ఎనీ టైం ఇప్పుడు 5 నిమిషాలు పంపించమని చెప్పండి, అరగంటలో మన వాళ్ళు ఉంటారు అక్కడ. 5 నిమిషాల ముందు లెటర్ ఇస్తే అరగంటలో మా వాళ్ళు అక్కడ ఉంటారు అని ఎస్పీ గారు గంటాపదంగా చెప్తుంటే రెవెన్యూ సిబ్బంది మరి ఏం చేస్తున్నట్టు, ఎందుకు ఈ విధంగా పట్టా ల్యాండ్లో ఈ విధంగా హింసిస్తున్నారు, వాళ్ళ ఇంట్ల మీద రాళ్ళు వేస్తున్నారు, బూతులు తిడుతున్నారు. కానీ సమాజంలో ఈ విధంగా చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా? మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్కి రెవెన్యూ సిబ్బందే కారణం కాదా? మరి ఎందుకు వాళ్ళపైన కేసులు పెట్టడం లేదు? పోలీసులు యాక్షన్ తీసుకోవాలంటే అది సివిల్ మ్యాటర్ అంటారు. సివిల్ మ్యాటర్లో మరి పలానా పేర్లు వీళ్ళు కబ్జా చేశారు, వీళ్ళ మీద కేసు పెట్టమని చెప్పి రెవెన్యూ సిబ్బంది ఎందుకు రిక్విజేషన్ లెటర్ ఇవ్వలేదు? ఎందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలేదు? ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిది కాదా? మరి రెవెన్యూ సిబ్బందికి కూడా దీంట్లో వాటా ఉంది అనుకోవాలనా? ఏమనుకోవాలి మరి? మరి ఎందుకు ఈ విధంగా తాత్సారం చేస్తున్నారు? ఈ నెల 20వ తారీఖు అన్నారు, ఆల్రెడీ పొజిషన్ సర్టిఫికేట్లో పొజిషన్ ఉన్నా కొలతలు వేసినారు. కనీసం ప్రైవేట్ ల్యాండ్లో కొలతలు వేయడానికి కూడా ఆ రోజు అంతమంది బెటాలియన్ తీసుకొచ్చి అంతమంది మంది మాధ్బలం తీసుకొచ్చి కూడా ఎనిక్కిపోయారు. ఆ రోజు మంగళవారం వరకు అని చెప్పేసి సాక్షాత్తు మీడియా సాక్షిగా మంగళవారం ఖాళీ చేస్తాం సార్ అని ఆర్డీఓ గారే దగ్గరుండి రాపిచ్చారు. ఆ రోజు గట్టిగా అనుకొని ఉంటే 10 నిమిషాల్లో మొత్తం ఖాళీ అయిపోయేటివి. మరి ఆర్డీఓ గారు ఎందుకు వెనకడుగు చేశారు? దీనిపైన సమాధానం చెప్పాలి. మరి ఏమన్నా అంటే ప్రైవేటు స్థలాలే కాదు ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జా చేసిన నేరము అంటున్నారు. ప్రైవేటు స్థలాలు అయ్యా, ప్రైవేటు స్థలాలు కబ్జా చేస్తేనే దిక్కు లేదు ఇక్కడ, ఇంకా ప్రభుత్వ స్థలాలు చేస్తే దిక్కు దివానం లేదని ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రభుత్వ స్థలాలు ఎట్లా మీరు పట్టించుకోరు, అవి ఎవరెవరు కట్టేసుకుంటారు, ఎవరికి అంగబలము అర్ధబలము రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు మాత్రం దానిలో వేసేస్తారు, పాగా వేస్తారు, బిల్డింగులు కడతారు, అవన్నీ జరిగిపోతాయి. ప్రభుత్వ స్థలాలు ఎలా కూడా మీరు కాపాడలేరు, దాంట్లో నో డౌట్. కనీసం ప్రైవేటు స్థలాలైనా కాపాడాలి కదా. ఏదో కష్టపడి ఏదో తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి. అప్పుడు ఆ లెక్చరర్స్ కాలనీ ఒకప్పుడు అనంతపురానికి చాలా దూరంగా ఉండేది. అప్పట్లో కేవలం 100,000 వేలల్లో ఉండేది ఎకరాలు. కానీ ఇప్పుడు అవి కాస్ట్లీ అయిపోయిన తర్వాత ఎప్పుడో నుంచి వచ్చిన ఆస్తులు కూడా మీకు ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఓసీలు, మీరు రెడ్లకు ఇన్ని ఆస్తులు వచ్చినాయి కదా, మీరు రెడ్లకు సపోర్ట్ చేస్తున్నారా కదా అంటే ఇక్కడ నేను ఒకటి అడుగుతా, ఆ రెడ్డా కమ్మ బలిజా ఇంకొకట కాదు, ఎవరైనా సరే సంపాదించిన ఆస్తి. కొంతమంది రిటైర్మెంట్ పీపుల్, ఇదే ఒక భాష, రిటైర్మెంట్ అయ్యి ఆ వచ్చిన డబ్బులతో వీఆర్ఎస్ తీసుకొని వచ్చిన డబ్బులతో కొన్నాడు. కొంతమంది వడ్డే వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళకు సాగులో ఉన్నారు. ఇవన్నీ ఈరోజు తీసుకుపోయి మాకు పట్టాలు లేవు అని చెప్పేసి మీరు అక్కడ జెండాలు నాటేసి ఆడ కొట్టాలు వేసేసి ఇది మాదే, ఇది నిరూపించుకో అంటే సాక్షాత్తు రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు కదా, ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఉండకూడదు, వద్దు అంటే దానిపైన నానా రాద్ధాంతం చేస్తున్నారు. అట్లీస్ట్ ఆ ఓనర్, ఆ స్థల ఓనర్ ఆ ప్లేస్లోకి పోవాలంటే కూడా బూతులు తిడుతున్నారు, గజగజలాడుతున్నారు, అక్కడికి పోవడానికి కూడా భయపడుతున్నారు. అంటే పాకిస్తాన్ బార్డరా ఇదేమన్నా? అరే పాకిస్తాన్ బార్డర్లో కూడా సైనికులు ఇంతగా భయపడరు, సరే చూద్దాంలే అనుకుంటారు. ఏంటి ఇంత అన్యాయమా? ఇంత ఇదా? ఎక్కడికి పోతున్నది? ప్రజాస్వామ్యంలో విలువలు లేవా? ఏమన్నా అంటే రాజ్యాంగం మరి ఎక్కడికి పోయింది రాజ్యాంగం? అంటే ఒక్కొక్కరికి ఒక రాజ్యాంగం ఉందా అని అడుగుతున్నా నేను. ఎందుకు దీనిపైన రెవెన్యూ సిబ్బంది కనుక దీనిపైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ పెద్ద ఆయన భాష ఉన్నాడు, ఆయన అన్నాడు నాతో, ఆ భాష వాళ్ళ కమ్యూనిటీ కూడా తీసుకొచ్చి రేపొద్దున ముస్లిం కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుందని ముస్లిమ్స్ అంతా ఏకమై వచ్చి గొడవ పర్రా?
అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదా? మరి ఓసీ అదే శ్రీనివాసరెడ్డి, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ బంధువులవి అన్ని కబ్జా చేశారు. అదే రెడ్డి కమ్యూనిటీ అంతా ఒకటై గొడవ పడితే అప్పుడు రాదా? అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా? ఇట్లా ఎన్ని రోజులు చూస్తారు వాళ్ళు? మీరు చూస్తారు, రెవెన్యూ సిబ్బంది చేస్తారు, ఈరోజు చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారని చూస్తారు, 10 రోజులు చూస్తారు, నెల చూస్తారు. చివరికి ఏమవుతుంది? గొడవ అవుతుంది. గొడవ అయినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే కొట్టుకున్నారు, క్రిమినల్ కేసులు అవుతాయని చెప్పేసి ఇద్దరు కోర్టుకు తిరగాలి. అంటే మీరు చేసే పనికి వీళ్ళు కొట్లాడాలనా? మీకు ఎందుకు జీతాలు ఇస్తుండేది? మీరు ప్రభుత్వం జీతాలు ప్రజల సొమ్ముతో కదా మీరు జీతాలు తీసుకుండేది, ప్రజలు కట్టే పన్నులతో కదా మీరు జీతాలు తీసుకునేది. మీరు ఎందుకు ఉన్నట్టు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తున్నట్టు, రక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నట్టు? అంటే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఫైట్ చేయాలా? ఆత్మరక్షణ కోసం ఏ విధంగా ఫైట్ చేస్తారో ఆస్తులు కాపాడుకోవడం కోసం కూడా వాళ్ళతో ఫైట్ చేయాల్సి వస్తుంది, ఇంకా కొట్టుకోవాల్సి వస్తుంది, మనుషులు దింపాల్సి వస్తుంది. ఈ విధంగా చేస్తే మళ్ళీ ఏమనంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు అంటారు. మరి చట్టాన్ని మేము చేతుల్లోకి తీసుకున్నారు కానీ చట్టాన్ని కాళ్ళల్లోకి తీసుకున్నారు వాళ్ళు. చేతుల్లోకి కూడా కాళ్ళతో తన్నా కూడా దిక్కులేదు ఈరోజు పరిస్థితి. ఇంత పరిస్థితికి ఉన్నా కూడా మరి రెవెన్యూ సిబ్బంది లెటర్ లేదని ఎస్పీ గారు చెప్తారు. ఎస్పీ గారు ఏమో మేము ప్రొటెక్షన్ ఇస్తాం, వాళ్ళు లెటర్ ఇస్తే అర్ధ గంట చాలు మాకు టైం అని చెప్తారు. మీరు చూస్తే వాళ్ళ మీద చెప్తారు. అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికైనా ఇది? అంటే మామూలు ప్రజలకు రక్షణ లేదా ఇక్కడ? అంటే ఎవరైనా స్థలాలు కొనుక్కోకూడదా? భూస్వాములు ఉండకూడదా? భూములు ఉండకూడదా? కష్టపడి సంపాదించింటారు. చట్టాన్ని రక్షించాల్సింది ఎవరు? మరి రెవెన్యూ శాఖ ఎందుకుంది? రిజిస్ట్రేషన్ ఎందుకుంది? రిజిస్ట్రేషన్ ఫీజులు ఎందుకు కడుతున్నారు? మరి మీరు రక్షిస్తారనే కదా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ భూమి మాది, ఈ హద్దులు ఇవన్నీ అని చెప్పేసి రిజిస్టర్ ఆఫీస్ పెట్టి దానికి మళ్ళీ పన్నులు పెట్టి దానికి రిజిస్టర్ ఫీజులు కట్టి ఇవన్నీ ఎందుకు? ప్రభుత్వానికి ఆదాయం కోసమే కదా. ప్రభుత్వం అంటే ప్రజలే కదా. మరి ప్రజలను రక్షించినప్పుడు అధికారులు ఎందుకు? మీకు జీతాలు ఎందుకు ఇవ్వాలా? వారు ఇంక మేమే కొట్టుకుంటే ఎవడంతకు వాడు, ఎవడు బలం ఉంటే వాడు లాగేసుకుంటే సరిపోతుంది. ఇంక ప్రజాస్వామ్యంలో ఎవడు బలం ఉంటే వాడిదే భూమి, గుంజుకోవాలా, కొట్లాడుకోవాలా. మళ్ళీ రౌడీజం మొదలైంది. దొంగలు ఎక్కడో బీహార్ దొంగలు వచ్చి అనంతపురంలో అది రాత్రిపూట ముసుగు దొంగలు వేసి దొంగతనం చేసుకొని దోసుకుపోతున్నారు. కానీ ఇక్కడ దర్జాగా ముసుగుడుగు లేవు, డైరెక్ట్ వచ్చేసి పోలీసు వాళ్ళ ముందర ఇట్లా చేతులు వెనక్కి వేసుకొని ఏం చేస్తావు నువ్వు అంటుంటే పబ్లిక్ దొంగతనం, ఆస్తి, బంగారు వజ్రాలతో పాటు ఇది కూడా కోట్ల రూపాయల విలువైన భూముల్ని కబ్జా చేస్తుంటే మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? అంటే గొడవ పడాలనా? మేము కూడా వందల వేల మందిని తీసుకొచ్చి గొడవ పడాలనా అని అడుగుతున్నారు వాళ్ళు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎన్ని రోజులు టైం కావాలి? ఎస్పీ గారేమో మేము రెడీ అంటున్నారు. మరి ఎప్పుడు రెడీ అవుతారో మీరు రెవెన్యూ సిబ్బంది చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. కమ్యూనిటీ పరంగా కూడా ఆ పెద్ద ఆయన అన్నాను, నాతో ఆ ముస్లిం పెద్ద ఆయన అన్నప్పటి నుంచి నా మైండ్లో అదేనే ఉంది. కనీసం మా ముస్లిం పెద్దలను తీసుకొస్తాం, మేము కూడా రంగంలోకి దిగుతాము, మీరు కులాల పేరుతో మమ్మల్ని ఈ విధంగా రెచ్చగొడుతున్నారు, మా మీద బూతులు తిడుతున్నారు అని ఆ పెద్ద ఆయన బాధపడుతున్నాడు. వాళ్ళ భార్య పెరాలసిస్ పేషెంట్ మంచంలో ఉంది, నా భార్యకు సేవలు చేసుకుందునా, నా స్థలాన్ని కాపాడుకుందునా నేను అంటున్నాడు ఆయన. ఆయనకు హార్ట్ పేషెంట్, అటుకి పోతే బూతులు తిడతారంటే ఆ గుండెదడ తగ్గడానికి 1-2 గంటల సేపు పడుతుందంట ఆయనకి. ఆ విధంగా మొరపెట్టుకుంటా అంటే ఎవరు రక్షిస్తారు? ఏంటిదంతా? ఇది తప్పు కాదా? 20వ తారీఖు లోపల తీసేస్తామని రెవెన్యూ సిబ్బంది చెప్పారట. చూద్దాం 20వ తారీఖు వరకు. చూడకపోతే మరి ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం.